ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీనరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారి యొక్క వ్యక్తిత్వం, ప్రేమ, దాంపత్య జీవితం, స్వభావం, గుణగణాలు, అలాగే వారి యొక్క బలాలు, బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సాధారణంగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. రాశి చక్రం కోసం సాధారణంగా లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి. ఇందులో మీనరాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వం రాశి అని పిలుస్తూ ఉంటారు. రెండు చేపలు ఒకదాని తోక వైపుకు మరి ఒక తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశికి చివరిది. మీనరాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అందానికి పెట్టింది పేరులా వీరు ఉంటారు. వీరు నల్లటి జుట్టు, అలాగే ఒత్తైనటువంటి కనుబొమ్మలను, గుండ్రటి కళ్ళు, ముఖం కాంతివంతంగా ఉంటుంది. అలాగే వీరికి శరీర సౌష్ఠత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు అందానికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే, అంత అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా విశిష్టమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి భూదేవి అంత ఓర్పు, సహనం అనేది ఉంటుంది. ఆకాశమంత విశాలమైనటువంటి హృదయం వీరికి ఉంటుంది. అలాగే మీనరాశి స్త్రీలకు కోపావేశాలు అధికంగా ఉంటాయి. కానీ వీరు మాత్రం కోపావేశాలకు తావు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. అలా జీవించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు కూడా. కానీ వీరికి కోపం వస్తే మాత్రం అది చాలా తీవ్రంగా ఉంటుంది. మీనరాశిలో జన్మించిన స్త్రీలు స్వసిద్ధముగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదనే చెప్పుకోవచ్చు. ఇతరులకు అపహారం తలపెట్టడం, కుట్రలు చేయడం వీరికి చేత కాదు. మీనరాశిలో జన్మించిన స్త్రీలకు విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనిని కూడా వీరు సమర్థవంతముగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. మీనరాశిలో జన్మించిన స్త్రీలకు మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చేయడానికి ఆలోచనలు ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. మీనరాశి స్త్రీలలోని కొన్ని లక్షణాలు. వీరు పగటి కలలు కంటారు. నచ్చిన విషయాలపై ఆసక్తి చూపరు. వీరు నచ్చిన విషయాల గురించి మాట్లాడకుండా ఉంటారు. నచ్చిన విషయాలకు దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. మీనరాశి స్త్రీలు ప్రపంచాన్ని మరియు వాటి చుట్టూ ఉన్న వ్యక్తులను భిన్నమైన కోణం నుండి చూస్తారు. చుట్టుప్రక్కల సమస్యలతో పాటు తమ వ్యక్తిగత సమస్యలపై పోరాడాలి అని కోరుకునే వ్యక్తులు వీరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మొండితనం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు. వీరు అలంకార ప్రియులు. వీరి యొక్క డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ అన్నీ కూడా హై డిగ్నిఫైడ్గానే ఉంటాయి. అలాగే వీరు సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువగా విలువను, గౌరవాన్ని ఇస్తారు. వీరు ఆధ్యాత్మిక చింత అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనే తపన కూడా, తాపత్రయం వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క రొటీన్ లైఫ్లో కాస్త భిన్నత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. మీనరాశి స్త్రీలకు ఒక పని అప్పగిస్తే అది అందరికంటే వీరే దాన్ని భిన్నంగా చేసి చూపిస్తారు. అంటే క్రియేటివ్గా ఆలోచించి చేస్తారు. ఆ పని అందరికీ నచ్చుతుంది కూడా. వీరి పనికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మీనరాశి స్త్రీలు చాలా క్లిష్టమైన మానసిక స్థితి మరియు భావోద్వేగాలు కలిగి ఉంటారు. దుఃఖానికి, సంతోషానికి దూరంగా ఉండాలనుకునేవారు ఈ మీనరాశి స్త్రీలు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి వాక్చాతుర్యం ఉంటుంది. అలాగే చక్కని గొంతు కూడా ఉంటుంది. వీరి మాటలు వినసొంపుగా, అందంగా, ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఉంటాయి.
వీరు తక్కువగా మాట్లాడినా కూడా వీరు ఎక్కువ మందిని ఆకర్షణీయుతులుగా మారుతారు. అలాగే ఒత్తిడి, టెన్షన్ సమయాల్లో ఉన్న వారినైనా వీరి వద్దకు వచ్చి కొంత సమయాన్ని గడిపితే చాలు ఎదుటి వాళ్ళ యొక్క చాలా రిలాక్స్ అయితే ఖచ్చితంగా అవుతారు వీరి యొక్క మాటలకు. వీరి సాహిత్యం ఉల్లాసంగా, సంతోషంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉత్తమమైన ఆలోచనలు అయితే ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు స్నేహితులతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వారితో విందు విహార యాత్రలకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరికి ఆనందం వచ్చినా, బాధ వచ్చినా ఇష్టమైన వ్యక్తుల దగ్గర చాలా ఈజీగా బయటపడిపోతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఆవేశంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కఠినమైన మాటలను మాట్లాడుతారు. అది ఎదుటివారి మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తారు. వీరు ఎదుటివారి తప్పులను వారికి తెలియజేస్తారే తప్ప వారి ఇబ్బందులకు పెట్టే ఆలోచనలు వీరి అస్సలు చేయరు. వీరిది కష్టపడి పనిచేసే మనస్తత్వం కాబట్టి ఎదుటివారి సొమ్మును వీరు ఉచితంగా అస్సలు ఆశించరు. ఎదుటివారికి సహాయం చేయాలనే అనుకుంటారు. సహాయ సహకారాలతో వీరిదే పై చెయ్యుగా ఉండాలనుకుంటారు. ఎదుటివారికి సహాయ సహకారాలు చేస్తారు. కానీ వారి వద్ద ఎంతటి అవసరం వచ్చినా కూడా ఎదుటివారిని చేయి చాచి అడగరు. అలాగే ఈ మీనరాశిలో జన్మించిన స్త్రీలకు అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉంటుంది. ఎదుటి వ్యక్తులకు వీరికి చిన్న బహుమతి ఇచ్చినా చాలు వీరు ఎంతో సంతోషపడి పొంగిపోతారు. వీరు డబ్బుకు విలువ ఇవ్వరు, కానీ గుర్తింపుకు అత్యధిక ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. వీరికి ఇష్టం లేని చోట, వీరి పేరుకు ప్రాధాన్యత లేని చోట వీరు ఎక్కువసేపు ఉండలేరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ధైర్యం ఎక్కువగానే ఉంటుంది. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడగలిగే గుండె నిబ్బరం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు హాస్యాస్పదంగా ఉంటారు. హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచాలనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మానసికంగా కుంగిపోయినప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవుతారు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, తన భర్త కానీ, వారి సన్నిహితులు కానీ తోడుగా వారి యొక్క తోడును కోరుకుంటూ ఉంటారు. వారి యొక్క ప్రోత్సాహాన్ని ఎక్కువగా వీరు కోరుకుంటారు. అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీలు చాలా ధైర్యంగా ఉంటారండి. ఉదాహరణకు ఒక సంఘటన జరిగినప్పుడు తన భర్త కానీ, పిల్లలు కానీ, కుటుంబ సభ్యులు కానీ ధైర్యం కోల్పోయినప్పుడు వీరు మాత్రం నేనున్నాను, నేను చూసుకుంటాను అని ధైర్యంగా ఉండండి అని చెబుతారు. కానీ ఆ సమస్య గురించి వీరే భయపడతారు. కానీ వీరు భయాన్ని బయటకు కనిపించనివ్వరు. వీరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే మాత్రం వీరు తనని తాను రక్షించుకోవడానికి ఇతరుల ముందు తను బలహీనంగా కాకుండా ఉండడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. అంటే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. ఇక జీవిత భాగస్వామికి గౌరవం, మర్యాదలు, విలువను ఇస్తారు. తన పిల్లల పట్ల తన ప్రేమను, ఔన్నత్యాన్ని చాటుతారు. మీనరాశి వారి సంతానం చాలా మంచి స్థాయికి సాధిస్తారు. వీరికి జాలి, దయ లక్షణాలు వంటివి ఎక్కువగా ఉంటాయి. ఎవరినైనా పేదవాడైనా అనాథ పిల్లల్ని బాధలో ఉంటే అక్కడ వారిని ఎక్కువగా చూస్తూ ఉండలేరు. ఇది వీరిలో ఉన్న గొప్ప లక్షణమనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఇంటిని నడిపే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఖర్చులు అధికంగా పెరుగుతూ ఉంటాయి. అది తప్పు కాదు, పొరపాటు కాదని సమర్థించుకుంటూ ఉంటారు కూడా. ఎంత ఖర్చు చేస్తారో అవసరమైతే తమ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు, ఉండే సమయాల్లో ఉన్నప్పుడు తమ ఆర్థిక స్థితిని చక్కబెట్టుకోవడానికి తన యొక్క అవకాశాలు త్యాగం చేసి పొదుపు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పొదుపు చేయగల సత్తా మీనరాశి స్త్రీలకి ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతావకాశాల్లో ముందుకు వెళుతూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ వీరు విద్యపై ఎనలేని మమకారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు నలుగురిలో ఎక్కువగా కలవలేరు. అలాగే అవసరమైతే 1000 మంది ఉన్న చోట అయినా వాగ్దాటిగా మాట్లాడగలిగే సత్తా వీరికి ఉంటుంది. అంతరి ప్రతిభ, సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు సమయస్ఫూర్తి బాగుంటుంది. వీరికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. వీరికి అన్ని విషయాల మీద అవగాహన అనేది ఉంటుంది. రాజకీయ రంగం, సినిమా రంగం, అలాగే క్రీడా రంగం, ఎలా ఏ విషయం గురించి ఎవరితో అయినా వాగ్దాటిగా మాట్లాడగలిగే సత్తా వీరిలో ఉంటుంది.
ఇలాంటి విషయాల పట్ల అవగాహన కల్పిస్తుంటారు కూడా. అలాగే వీరు అన్నీ నాకే తెలుసు అనే ఫీల్ అవ్వరు. వారికి తెలియని విషయాలు ఎదుటివారి నుండి అడిగి తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం వీరికి ఎక్కువగా ఉంటుంది. మీనరాశిలో జన్మించిన స్త్రీల యొక్క వైవాహిక జీవితం అనేది కాస్త ఒడిదుడుకులతో సాగినప్పటికీ ఆ తర్వాత సరిదిద్దుకుంటుంది. వీరి యొక్క దాంపత్య జీవితం సాఫీగా సాగడానికి ఇరు వర్గాల బంధువులు సహకారం అవసరమవుతుంది. మీనరాశికి చెందిన తమ కుటుంబ సభ్యులను పూర్తి స్థాయిలో తమపై వేసుకుంటారు. ఫలితంగా ఇంటా బయట అందరి మన్ననలను పొందుతారు. మీనరాశిలో జన్మించిన స్త్రీలు చాలా భావోద్వేగాలతో ఉంటారు. ఆధ్యాత్మికను విశ్వసించే వ్యక్తులు నిర్వహణ మరియు ఆరోగ్య సంబంధిత పనులలో రాణించగలుగుతారు. సోషల్ వర్క్, చారిటీ, పర్సనల్ కేర్, ప్రొడక్షన్, మెడికల్ కేర్ ఇటువంటి ప్రతి ఒక్కటిలో కూడా మేలు చేస్తూనే ఉంటారు. మేనేజ్మెంట్, క్యాటరింగ్, ఐటీ సంబంధిత ఉద్యోగాలు కూడా అలాంటి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు. మీనరాశిలో జన్మించిన స్త్రీలకు చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు. నృత్యం, సంగీతం, సాహిత్యం లాంటి ఇతర కళారంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు. సో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదండి, మీనరాశిలో జన్మించిన వారి యొక్క స్త్రీల యొక్క గుణాలు, లక్షణాలు, గుణగణాలు, అభిప్రాయాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.